గ్రహాలకి, ఛాయాగ్రహాలకి ఉన్నటువంటి తేడా ఏంటి? గ్రహం అంటే ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతూ మరి మనకి భూమి మీద నుంచి ఏదో ఒక రోజున కనపడేది గ్రహం. అదే కనుక మన టెలిస్కోపులు ఖరీదైనవి పెట్టుకుంటే అత్యంత పకడ్బందీగా చూడగలిగితే ఏ రోజైనా చూడొచ్చు. ఛాయాగ్రహం అంటే నీడలు, అవి గ్రహాలు కాదు. భూమి చుట్టూతా చంద్రుడు తిరుగుతున్నాడు. భూమి చంద్రుడిని ఆకర్షించాలని చూస్తోంది. ఆ ఆకర్షిస్తున్న శక్తి పేరు రాహువు. చంద్రుడు అదే శక్తితోటి వికర్షిస్తున్నాడు. ఆ శక్తి పేరు కేతువు. భూమి చుట్టూతా చంద్రుడు తిరుగుతున్న మార్గం దీర్ఘవృత్త కక్ష్య. దాన్ని ఇంగ్లీష్లో ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారు. అది ఒక అండాకారంలో ఉంటుంది. అండాకారాన్ని మ్యాథమెటిక్స్లో 360 డిగ్రీలు ఉంటాయని చెప్పారు. దాంట్లో 2 రకాల శక్తులు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి భూమి నుంచి వచ్చే ఆకర్షణ శక్తి, సకారాత్మక శక్తి. రెండోది చంద్రుడి నుంచి వస్తున్న వికర్షణ శక్తి. 2 సమానంగా ఉన్నాయి. అంటే ఆకర్షణ శక్తి ఏమో ప్లస్, వికర్షణ శక్తి ఏమో మైనస్. 2 సమానంగా ఉన్నాయి. ఉన్నవేమో 360 రూపాయలు అన్నప్పుడు ఆకర్షణ శక్తికి 180 రూపాయలు, వికర్షణ శక్తికి 180 రూపాయలు. అందువల్ల ఇవి శక్తులు ఇవి. అందుకే రాహుకేతులు ఎప్పుడు కూడా ఒకరున్న రాశి నుంచి ఇంకొకళ్ళు 7వ రాశిలో ఉంటారు. ఎందుకని? ఒక రాశి నుంచి 180 డిగ్రీలో కరెక్ట్గా ఆ రాశికి 7వ రాశిలో ఎదురు బిందువు ఉంటుంది కాబట్టి. అది విషయం.